హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. అవర్నాగా డివోషనల్ ఛానల్‌కు స్వాగతం అండి. మనం ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుంటున్నామండి. అంతా భగవంతుని దయ అని కథ చెప్పుకుంటున్నామండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. అతను పేదవాడే కానీ మంచి మనసున్నవాడు. ధన సాయం చేయలేకపోయినా శ్రమ సాయం చేసేవాడు. ఊరిలో ఎవరికి ఏ అవసరం వచ్చినా పరుగు పరుగున పోయి భుజం కలిపేవాడు. అన్నదానం జరుగుతుంటే చాలు తినేవాళ్లలో కాక వడ్డించే వాళ్ళలో ముందుండేవాడు. పెళ్లి జరుగుతుందంటే చాలు అక్షింతలు వేసే వాళ్ళతో కాక అరిటాకులు తీసే వాళ్ళతో కలిసి నడిచేవాడు. అతను రోజు పొద్దునే అడవికి పోయి ఎక్కడన్నా ఎండిపోయిన చెట్టు కనబడితే కట్టెలు కొట్టి ఊరిలో అమ్మేవాడు. వచ్చిన డబ్బులతో నచ్చినవి కొనుక్కొని ఇంటికి చేరేవాడు. పెళ్ళాం బిడ్డలకు పంచపక్ష పరమన్నాలు లేకపోయినా కడుపు మాడకుండా చూసుకునేవాడు. అతనికి బంగారు కడ్డీ లాంటి ఒక చక్కని కూతురు ఉంది. ఆ పాపను అపురూపంగా చూసుకునేవాడు. ఆ పాప చిన్నపిల్ల కావడంతో అవి తినాలని ఇవి తినాలని ఏవేవో కోరికలు ఉండేవి. వాళ్ళ ఇంటి పక్కనే బాగా ధనవంతుడైన ఒక పిసినారి ఇల్లు ఉంది. ఒకసారి ఆ పిసినారి ఇంట్లో తీయని లడ్లు చేస్తూ ఉన్నారు. కమ్మని వాసన ఈ పేదవాని ఇంట్లోకి రాసాగింది. ఆ రోజు ఇంట్లో పాప ఒక్కతే ఉంది. నోట్లో నీళ్లు ఊరుతా ఉన్నాయి. అన్నం తినే సమయానికి వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే ఒక లడ్డన్నా ఇవ్వకపోతారా అని ఆశపడి సరిగ్గా 1 గంటకు పోయి వాళ్ళ ఇంటి తలుపుకు తట్టింది. పిసినారి పెళ్ళాం తలుపు తీసింది. ఆమె మొగుణ్ణి మించిన పిసినారి. ఏం కావాలా అంది విసుగ్గా. ఆ పాప దిక్కులు చూస్తూ ఏం లేదు, పొయ్యి అంటించాలి, కొంచెం నిప్పు ఉంటే ఇస్తారా అంది. ఆమె లోపలికి పోయి ఒకే ఒక అగ్గిపుల్ల తెచ్చి ఆ పాప చేతిలో పెట్టి తలుపు వేసింది. ఆ పాపకు చాలా దిగులు వేసింది. ఆశ నిమిషానికి ఎక్కువైతేనే ఉంది కానీ తగ్గడం లేదు. నేను పోయేసరికి ఇంకా లడ్లు చేయడం పూర్తి కాలేదేమో, ఇంకాసేపు ఆగి వెళదాం అనుకుని మరొక గంట తర్వాత పోయి మరలా తలుపు కొట్టింది. పిసినారి పెళ్ళాం తలుపు తెరవగానే అగ్గిపుల్ల అంటించగానే గాలికి ఆరిపోయింది. ఇంకొక పిల్ల ఉంటే ఇస్తారా అంది లడ్ల వాసన కమ్మగా పీలుస్తా. దానికి ఆమె అగ్గిపుల్లలు ఊరికే వస్తాయా, చేయి అడ్డు పెట్టి అంటించొద్దా, అయినా నువ్వు వస్తావున్నది అగ్గిపుల్ల కోసం కాదు, మేము చేసుకుంటూ ఉన్న లడ్ల కోసం అని నాకు తెలుసు. చేతనైతే చేసుకొని తినాలా, లేదంటే మూసుకొని ఉండాలా, అంతేగాని ఇట్లా పక్కింటోళ్ల మీద పడితే ఎట్లా, సిగ్గు లేకుండా అంటూ మరొక అగ్గిపుల్ల చేతిలో పెట్టి డబేల్మని విసురుగా మొహం మీదనే తలుపు వేసింది. పాపం ఆ పాపకు తల కొట్టేసినట్లయింది. కళ్ళనీళ్లతో ఇంటికి వచ్చింది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆ పేదవాడు కూతురు ఉలుకు పలుకు లేకుండా విచారంగా ఉండడం చూసి, ఏమ్మా ఏం జరిగింది, ఎందుకల్లా మొగం వేలాడవేసుకుని దిగులుగా ఉన్నావు అని అడిగాడు. కారిపోతా ఉంటే జరిగిందంతా చెప్పింది. ఆ పాపని బొడిలో పడుకోబెట్టుకొని తల నిమురుతా, బాధపడకు తల్లి, రేపు పొద్దున మరింత తొందరగా పోయి మరిన్ని కట్టెలు కొట్టి మరింత డబ్బు సంపాదించుకొస్తా. అప్పుడు మీ అమ్మ కావలసినన్ని లడ్లు తయారు చేస్తుంది. ఎన్ని కావాలంటే అన్నీ తిందువు గాని అన్నాడు. ఆ పాప సరేనంటూ తీయని కలలు కంటూ అట్లానే వాళ్ళ నాన్నబడిలో నిద్రపోయింది. కానీ తర్వాత రోజు పొద్దున్న నుంచి ఒకటే వాన సందు ఇవ్వకుండా దంచికొట్టసాగింది. 4 రోజులైనా కొంచెం కూడా తగ్గలేదు. గొడ్డలు తీయడానికి లేదు, అడవికి పోవడానికి లేదు. వాన ఎప్పుడు తగ్గుతుందా, నాన్న డబ్బులు ఎప్పుడు తెస్తాడా అని పాప ఆశగా వాకిలి దగ్గరే కూర్చుని బయటకు చూడసాగింది. ఏదో రోజు వాన కొంచెం తెరపిచ్చింది. ఎట్లాగైనా పాప కోరిక తీర్చాలని అడవికి బయలుదేరాడు. కానీ అడవంతా ఒకటే బురద. అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా ఉంది. దాంతో లోపలికి పోలేక కన్న కూతురికి ఇచ్చిన మాట తీర్చలేని ఈ బతుకు ఒక బతుకేనా అని కళ్ళనీళ్లతో పెద్ద ఎత్తున వెక్కి వెక్కి ఎడవసాగాడు. సరిగ్గా అదే సమయానికి భూలోకం ఎలా ఉందో చూద్దామని వచ్చిన శివుడు, పార్వతి నందివాహనం మీద ఆకాశంలో పోతూ ఉన్నారు. అడవిలో ఒంటరిగా పోతా ఉన్న పేదవాణ్ణి చూసి కిందకి దిగివచ్చి, ఎవరు నాయనా నువ్వు, ఏంది నీ బాధ, కనుచూపు మేర మనిషి అనేవాడే కనబడని ఈ అడవిలో నువ్వు ఒక్కనివే ఇట్లా పొర్లి ఏడుస్తూ ఉన్నావు అన్నాడు. దానికి ఆ పెదవాడు కళ్ళలో సర్రున నీళ్లు కారిపోతా ఉంటే జరిగిందంతా చెప్పి, కన్న కూతురు కోరిన చిన్న కోరిక కూడా తీర్చలేని ఈ బతుకు ఎందుకు స్వామి అన్నాడు బాధగా. శివుడు చిరునవ్వు నవ్వి ఒక శివలింగాన్ని అతని చేతిలో పెడుతూ, ఈ రోజు నుంచి నువ్వు నన్ను భక్తితో పూజించు, నీ శక్తి మేరకు ప్రసాదాలు తయారు చేసి 10 మందికి పంచిపెట్టు, అడిగిన వారికి లేదనకుండా నీకున్న దాంట్లో దానం చేస్తూ భగవంతుని ప్రేమాదయల గురించి అందరికీ ప్రచారం చెయ్యి, నీకు తోడుగా నేనుంటా అని వెళ్ళిపోయాడు. ఆ పేదవాడు శివలింగాన్ని ఇంటికి తీసుకొని వచ్చి భక్తిగా పూజించాడు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యంతో చక్కెర పొంగలి చేసి ప్రసాదంగా 10 మందికి పంచిపెట్టాడు. తర్వాత రోజు పొద్దున లేచి చూస్తే శివలింగం ముందు దగదగా మెరుస్తూ ఏదో కాంతి కనపడింది. పోయి చూస్తే ఇంకేముంది, అత్యంత ఖరీదైన వజ్రం. వెంటనే దాన్ని తీసుకొని ఆ ఊరి వజ్రాల వ్యాపారి దగ్గరికి చేరుకున్నాడు. ఆయన వజ్రాన్ని పరీక్ష చేసి, ఆహా, ఇంత అరుదైన అద్భుతమైన వజ్రాన్ని ఈ మధ్య నేను ఎక్కడా చూడలేదు. దీని ధర లెక్క కట్టడం మామూలు మనుషులతో కాదు.
అంటూ లెక్కలేనంత డబ్బు అతని చేతిలో పెట్టాడు. పేదవాడు తన కూతురికి కావలసినవన్నీ కొనుక్కొని ఇంటికి చేరాడు. ఆ రోజు రాత్రి వాళ్ళ జీవితంలో ఎప్పుడూ తిననంత అద్భుతమైన విందు భోజనాన్ని కూతురికి అందించాడు. వచ్చిన ధనంలో పావు భాగాన్ని చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళకంతా పంచాడు. మిగిలిన ధనంతో మంచి పంటలు పండే నీళ్లు పొంగి పొర్లే భూమిని కొన్నాడు. ఆ రోజు నుంచి అతను ఏది పట్టుకున్నా బంగారమే. చూస్తుండగానే ఆ ఊరిలో పెద్ద ధనవంతుల్లో ఒకనిగా మారిపోయాడు. ఎంత సంపాదించినా అతనికి గర్వం కొంచెం కూడా తలకి ఎక్కలేదు. ఇదంతా భగవంతుని దయ అనుకుంటూ ప్రతిరోజు భక్తితో పూజలు చేసి అవసరమున్న వాళ్లకు అన్నదానం చేసేవాడు. తన సంపాదనలో పావుభాగం పేదల కోసం ఖర్చు పెట్టేవాడు. కొంతకాలం తర్వాత అతడు ఒకరోజు తన కూతుర్ని పిలిచి, అమ్మా, మాకు ఎప్పటి నుంచో కాశీకి పోయి ఆ శివయ్యను చూసి రావాలని ఒకటే కోరిక. నువ్వు గనక 6 నెలల పాటు పూజలకు అన్నదానాలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటానంటే పోయి వస్తాం అన్నాడు. ఆ పాప సరే అనింది. దాంతో తర్వాత రోజు అతను పెళ్ళాన్ని తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఆ పాప అప్పటికే చాలా మారిపోయింది. తన పేదరికాన్ని మొత్తం మర్చిపోయింది. విందులు వినోదాలతో పాటు ఖరీదైన స్నేహాలకు అలవాటు పడింది. ఇంటిలో ఒక క్షణమైనా ఉండేది కాదు. అమ్మా నాన్నలు కూడా లేకపోవడంతో అడ్డు అదుపు లేకుండా పోయింది. నాన్నకిచ్చిన మాట కూడా మర్చిపోయింది. తాము ఇంత వాళ్ళం కావడానికి కారణమైన శివయ్యను అస్సలు పట్టించుకోలేదు. దీపం పెట్టేవాళ్ళు కూడా లేక పూజ గది దుమ్ము కొట్టుకుపోయి బూజు పట్టింది. ఆ పాపకు రాజకుమార్తెతో మంచి స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి బాగా తిరిగేవారు. ఒకరోజు ఇద్దరు తోటలో తిరుగుతూ ఉంటే ఒక మంచినీటి సరస్సు కనపడింది. అబ్బా, ఎంత తేటగా ఉన్నాయి నీళ్లు! తిరిగి అలసిపోయా. కాసేపు ఈత కొడదామా అంది రాజకుమారి. అమ్మో, నాకు నీళ్ళంటే భయం. నేనిక్కడే ఒడ్డు మీదనే కూర్చుంటా. నువ్వు పోయి స్నానం చెయ్యి అంది ఆ పాప. రాజకుమారి సరేనంటూ తన ఖరీదైన ఆభరణాలన్నీ తీసి ఒడ్డున పెట్టి నీళ్లలో ఈదులాడుతా సాగింది. అంతలో అక్కడికి ఒక కాకి వచ్చింది. దాని కళ్ళు ఒక ఖరీదైన రత్నాల హారం మీద పడ్డాయి. నెమ్మదిగా అక్కడికి వచ్చి ఆ హారాన్ని నోటితో పట్టుకొని ఎగిరిపోయింది. ఆ విషయాన్ని రాజకుమారి కానీ ఆ పాప కానీ గమనించలేదు. రాజకుమారి స్నానం ముగించి బయటకు వచ్చి చూస్తే ఇంకేముంది, ఆ ఖరీదైన నగ లేదు. అది వాళ్లకు తరతరాల నుంచి వస్తున్న అత్యంత విలువైన హారం. ఒడ్డున ఉన్నది ఆ పాప ఒక్కతే. అడిగితే ఏమో ఎలా మాయమైందో నాకు తెలియదు, ఇక్కడికి ఇంతవరకు ఎవరూ రాలేదు అంది. దాంతో రాజకుమారి ఈ పాపని నగను తీసి ఎక్కడైనా దాచిపెట్టిందేమో అని అనుమానపడి వాళ్ళ నాన్నకు చెప్పింది. దాంతో అతను కోపంగా ఆ పాపను చెరసాలలో బంధించాడు. కొన్నాళ్లకు కాశీయాత్ర పూర్తి చేసుకొని ఆ పేదవాడు పెళ్లాంతో సహా ఇంటికి చేరుకున్నాడు. చూస్తే కూతురు లేదు, ఇల్లంతా పాడుపడిపోయింది. చుట్టుపక్కల వాళ్లతో జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు. పాడుబడిన పూజ గదిని చూసేసరికి అతనికి జరిగిందంతా అర్థమైంది. వెంటనే గదంతా శుభ్రం చేసి దీపాలు వెలిగించి, స్వామి, అది చిన్నపిల్ల, తెలిసి తెలియని వయస్సు. నీకు మాట ఇచ్చింది. నేను కానీ నా కూతురు కాదు కదా. ఈ ఒక్క తప్పును మన్నించి నా కూతుర్ని కాపాడు. ఇంకెప్పుడు ఏ లోటు రాకుండా ధర్మం ప్రకారం నడుచుకుంటాను అంటూ ఊరిలోని పేదవాళ్ళందరినీ పిలిపించి ఆ దేవుని పేరు మీద విందు భోజనం పెట్టడమే కాక తాను సంపాదించిన సొమ్ములో సగం దానం చేశాడు. ఆ తర్వాత రోజు రాజు ఆ తోటలో తిరుగుతూ అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అంతలో అతనికి చెట్టు మీద ఏదో టప్ 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 అని కొడుతున్న చప్పుడు వినిపించింది. ఏముందబ్బా అని పైకి చూస్తే చెట్ల గుబురులో కాకి గూడులో సూర్యకిరణాలు పడి ఏదో తలుక్కుమని మెరిసింది. రాజు వెంటనే ఆ సైనికుల్ని పిలిచి పైన ఏముందో చూడమన్నాడు. భటుడు పైకి ఎక్కి చూస్తే ఇంకేముంది, పోయిందనుకున్న రాజకుమారి రత్నాలహారం అక్కడ దగదగా మెరుస్తూ కనపడింది. దానిని చూడగానే రాజుకు అంత అర్థమైంది. అరేరే, పొరపాటున ముందు వెనక చూసుకోకుండా రాజకుమారి స్నేహితురాలిపై దొంగనే ముద్ర వేసి కారాగారంలో బంధించానే, ఎంత తప్పు చేశా అనుకుంటూ ఆ పాపని విడిపించి వాళ్ళ అమ్మా నాన్నలను పిలిపించాడు. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే. తల్లిదండ్రులు లేని సమయంలో ఆడపిల్లని కూడా ఆలోచించకుండా తొందరపాటుతో ప్రవర్తించాను. ఆ తప్పును సరిదిద్దుకునేందుకు నాకు అవకాశం ఇవ్వండి. మీకు ఇష్టమైతే మీ కూతురిని నా కొడుకు ఇచ్చి ప్రాయశ్చితం చేసుకుంటానన్నాడు. అందరి అంగీకారంతో వాళ్ళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇదంతా దేవుని దయ. అతన్ని నమ్ముకొని పేదవాళ్లకు అండగా ఉంటే ఎప్పటికీ ఎవరికి ఏ కీడు జరగదు అనుకుంటూ అతను ఆ భగవంతునికి మనసులోనే మౌనంగా మొక్కుకున్నాడు. ఇదండి కథ. అంతా భగవంతుని దయ అని కథ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.